నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పేరిన్ నాని వచ్చి మాట్లాడిన మాటలు చాలా వైరల్గా మారినాయి. పేరిన్ నానికి అసలు బేసికలీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే స్త్రీలపైన యాక్షన్ తీసుకోడు, చంద్రబాబు నాయుడు చాలా సాఫ్ట్ పర్సన్ అని చెప్పి పేరిన్ నాని భార్య అతను ఎస్కేప్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా మంచి అతను అని చెప్పి పేరిన్ నాని చెప్పిన వ్యాఖ్యలు అందరికి గుర్తున్నాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా నా పైన ఏం ఇష్యూస్ లేవు, చంద్రబాబు నాయుడు గారు ఫీమేల్స్ మీద కేసులు కూడా పెట్టరు అన్న ఒక సాఫ్ట్ యాంగిల్ తీసుకుని ఎన్కాష్ చేసుకుని వైసీపీలో ఉన్న పేరిన్ నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వీళ్ళందరూ కల్తీ లడ్డు విషయం పైన వీళ్ళు ఎక్కడ సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. అసలు లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఏంటో మీరు అందరూ ఈ గోల అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నేను పోయిన చేసిన వీడియోలో కూడా మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకుని చూస్తే దాంట్లో నెయ్యి వాసన కలడానికి వాడిన రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాల్లో మోస్ట్లీ యానిమల్ డిరైవ్డ్ ఫ్యాట్స్ ఉండొచ్చు అని ఒక క్లాజ్ ఉంది. ఇఫ్ యూ డోంట్ నో, జస్ట్ గో బ్యాక్ టు మై షో అండ్ సీ. లేకపోతే మీకు ఒక స్లైడ్ వస్తుంది, ఆ స్లైడ్లో మీరు ఒకసారి చూస్తే మేబీ అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ క్యాన్ యూజ్ యానిమల్ డిరైవ్డ్ ఫ్యాట్స్. అసలు ఈ రసాయనాల గోల ఎక్కడ మొదలైంది? మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్లో చిన్నప్ప అనే ఒక క్రికెట్ ఫెలో తీసుకెళ్ళి లడ్డూలో వాడే బోలేబాబా డైరీ నుంచి వచ్చే ప్రోడక్ట్ని ల్యాబ్ రిపోర్ట్కి పంపిస్తే దాంట్లోంచి మేబీ యానిమల్ ఫ్యాట్ దీంట్లో వాడారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ వైకాపా ప్రభుత్వం అనేది ఒక నీచమైన ప్రభుత్వం అని అప్పట్లో ఉన్న అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హైలైట్ చేశారు ఇష్యూని. తప్పేం కాదు. ఇంతకీ వీళ్ళందరూ తీసుకొచ్చి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఈరోజు కల్తీ లేదు, ఏం లేదు. సిగ్గుందా ఈ మాట మాట్లాడడానికి పేరుందని నీకు? అసలు వాట్ స్టాండ్ యూ హ్యావ్? అండ్ ఎవడ్రా బయట మీరందరూ ఇంకొకళ్ళు మాట్లాడే వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు, ఎవడ్రా మీరందరూ? అసలు నెయ్యిలో మిల్క్ అన్న పదార్థం ఏం లేనే లేదు లడ్డు తయారీలో. అంటే ఇంత నికృష్టమైన పాలన ఇచ్చావేంటి జగన్, చీనీ పార్టీలోనే ఉంటుంది తప్పని చెప్పి అందరూ బయటకు రావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంత బురద, ఇంత పేడ తీసి కొట్టాలి. అదంతా మానేసి కూర్చుని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేస్తాడు. ఈరోజు కల్తీ విషయాన్ని పక్కన పడేసి ఆవుకో ఉందా, పందికో ఉందా, ఎవరికో ఉంది అన్న మాటల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఇలాంటి మాటలా మాట్లాడేది? అసలు దాంట్లో వాడిన రసాయనాలు దేవేంద్ర డైరెక్ట్స్ ఉంటే ఒకసారి బయటకు వస్తే ఇష్యూ తేలిపోతుంది కదా. ఇదంతా కాకుండా అసలు లడ్డూలో పాలు అనేది ఎందుకు లేదు? ఆ మాట గురించి ఎందుకు ఎవరు ప్రస్తావించరు? ఎప్పుడు చూసినా డిస్కో డాన్సులు, క్యాసినోలు, బూతులు మీద ఫోకస్ చేసినంత ఎఫర్ట్, లిక్కర్ కుంభకోణాలు ఎలా చేయాలన్న దానిపైన ఫోకస్ చేసిన ఎఫర్ట్, మైనలు, దోచివేతలు, గ్రావెల్ ఎత్తుకెళ్ళిపోయిన దిక్కుమాలిన ప్రభుత్వం నడిపిన వైకాపా టెన్యూర్ గురించి, దాంట్లో తిరుపతి లడ్డు, పరకామణి చోరీ, ఆఖరికి మనం చూసుకుంటే పట్టు వస్త్రాలు ఏదైతే మనకి ఆశీర్వచనం వచ్చి కప్పుతారో దాంట్లో కూడా నాణ్యతలో లోపాలు, ఇన్ని ఇష్యూస్ పెట్టుకుని సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు? ఈరోజు ఎవరైతే తిరుపతి లడ్డు గురించి ఏం జరగలేదని చెప్తున్నారంటే మీకు కళ్ళున్నాయా, అసలు చెవులున్నాయా, అసలు మీరు మనుషులైనా, మీకు విజ్ఞత ఉందా? ఈ ప్రశ్న డైరెక్ట్గా అడుగుతారు ఎవరైనా కూడా. ఎందుకంటే సర్వసాధారణంగా చదువు సంధ్య వచ్చిన వాళ్ళు ఎవరైనా చదివితే చీ దుర్మార్గులారా దీంట్లో పాలన్న ప్రొడక్ట్ ఎందుకు లేదురా టెండర్లో అని అడుగుతారు. 30 మంది పైన కేసులు ఎందుకు ఫైల్ చేశారు? ఊసుబోక, పని పాట లేక. ఇదంతా చాలదన్నట్టు పేరు నాని రెచ్చిపోయి విపరీతంగా వచ్చి మాట్లాడాడు. అతని పైన కేసులు నమోదైనవి అండ్ ఇతన్ని అరెస్ట్ చేస్తారనే సిగ్నల్స్ కూడా వెళ్ళి అసలు ఏం మాట్లాడాడో దానిపైన ఒక చిన్న డైసెక్ట్ చేసి లాస్ట్కి ఏం కేసు పెట్టారు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడో దానిపైన వీళ్ళ అనాలిసిస్. అంటే అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు. ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడు. నువ్వు మాట్లాడదయ్యా. వీళ్ళకి బాగా పరీక్షల్లో హై స్కూల్లో అక్కడ ఇక్కడ గోడ దూకి స్లిప్లు అందిస్తాం అలవాటు అనుకుంటా. వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ తమ్ముడికి, వీళ్ళకి ఎంత దుర్మార్గం అది. వెంటనే మీ ఊళ్ళో బుర్రకథలు ఉంటాయా? ఉంటుందా? ఇదే పండగ ఇదివరకు వచ్చాయిగా, చూశారు ఎవరన్నా? బుర్రకథ చూసే దాంట్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు, కథ చెప్తా ఉంటాడు. తొమ్మిది పక్కన కొడతా ఉంటారు ఎవరు? ఏమంటారు వాళ్ళని బుర్రకథలు కొట్టేవాళ్ళని? పేరు తెలీదా? ఎవరు పెద్దోళ్ళు లేరు ఇక్కడ? ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వాళ్ళు.
ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న బట్ట తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గ గుడికి వెళ్ళిపోయి మెట్లు కట్టేశాడు. దుర్గ గుడికి వెళ్ళి మెట్లు కడిగేశాడు. సరే నువ్వు వెళ్ళి తీసుకొద్దా, షూటింగ్లో ఉన్నాడు, వెళ్ళి తీసుకుంటా. ఇక్కడ ఉన్నాళ్ళందరూ స్లిప్లు అందిస్తారని మీ పిల్లలకి కాకపోతే ఎవరికన్నా గోడ దూకి స్లిప్లు అందించే బ్యాచ్ లాగా ఉన్నారండి. చుట్టుపక్కల ఉన్నాళ్ళందరూ అదే బ్యాచ్ అని నువ్వే చెప్తున్నావు. దీనికి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటి చెప్తున్నాడు, పక్కన డోలకుల్లాగా పవన్ కళ్యాణ్ బీజేపీ కొట్టారు, మెయిన్ స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు గారు నడిపారు, నడిపిన తర్వాత దీంట్లో పంది కొవ్వు ఉంది, చేప నూనె ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. ఏముందా ఈ రోజని అంటున్నాడు. పేరు నాని అసలు నీకు చదువుకున్నావా? బందర్లని నీకు కొంచెం అన్నా ఎక్కడన్నా కామన్ సెన్స్ ఉందా? నేను నీ పొజిషన్లో ఉంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే ఇలాంటి జీవితం దండగా. వెంకటేశ్వర స్వామి వారి దృష్టిలో ఈరోజు దేవుడు ఏ స్థాయికి దింపారంటే జగన్మోహన్ రెడ్డి లాగా వెంకటేశ్వర స్వామి. ఆయన ఎంత రివెంజ్ తీర్చుకుంటారో అని. ఏం మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన దేవుడా లేకపోతే ఇంకేంటి? మీ స్థాయికి మీ క్యాడర్కి సరిపడా దింపేస్తారా ఓ దేవుణ్ణి? దేవుడు అంటే ఒక గ్రడ్జ్ రివెంజ్ తీసుకునే క్యాండిడేట్లా చేసేసారా చివరికి? అసలు దాంట్లో మిల్క్ అన్న ప్రొడక్టే లేదు, రసాయనాలు కలిపారు. పేరునే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఆ కలిపిన రసాయనాల లడ్డూలు రోజు నెల రోజుల పాటు 30 లడ్డూలు నువ్వు తిను. నీ ఇంట్లో స్వీట్లు అన్నింటిలో నెయ్యి బదులు పాల బదులు ఈ రసాయనాలు కలిపి నీకు ఫుడ్ పెడతాం, తిను. బతికి బట్ట కడతావా ఆరోగ్య రీత్యా? నువ్వు ఇష్టపడతావా తినటానికి? పోనీ నీ సొమ్మక్కర్లా, దీనికి ప్రజల సొమ్మేసి నీకోసం రసాయనాలు కలుపుతాం, తింటావా? నీకు తినే అంత సీన్ ఉందా? కానీ మీరంటూ డొనేషన్లు ఏమి ఇవ్వాల. ప్రజలు లక్షల కోట్లు తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్స్ ఇస్తే దాన్ని సవ్యంగా నడపడినాయని చెప్పి టీటీడీ బోర్డులో చైర్మన్ కింద ఈ పెద్ద స్వామిని తీసుకెళ్ళి నిర్మిస్తే అది పెడితే ఆ క్యాండిడేట్ కూర్చుని రసాయనాలు కల్పించి నెయ్యి వాసన సృష్టించి పాలన ప్రొడక్ట్ లేకుండా పిచ్చి పిచ్చిగా ఉన్న వ్యవస్థని విచ్ఛిన్నం చేసి ఈ పిచ్చి పనులు చేస్తే నీకు బాగుందా? సమ్మగా ఉందా? చాలా సమ్మగా ఉందా? దీనికి డోలకులు బ్యాచ్ అంటావా? నువ్వుగా డోలకులు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నలుగురు రప్పరప్పగాళ్ళు వేసుకుని తిరిగే నీది ఒక డోలకుల బ్యాచ్. ఇంకేనండి ఏమంటాడు? మెట్లు కడిగేసేసి రొప్పుతా ఆయాసపడతా ఒగురుస్తా మెట్లు ఎక్కినట్టున్నాడు. ఎక్కి 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 మళ్ళీ దిగి వ్యాన్ ఎక్కి తిరుపతిలో ఆయన అన్అపాలజెటిక్ సనాతన్ని అని పెద్ద పెద్దగా రంకెలేసి అరుపులేసి అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి అట్ట చేస్తున్నాడు ఇట్ట చేస్తున్నాడు, దేవుడిన అదా ఇదా 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 అన్నాడు. అదొక్కటే కాదు, వెంటనే ఏం చేశారు తెలుసా? ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇద్దరు కలిసి గుళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర గుళ్ళో బంగారు బావి పక్కన కొండ మీద బంగారు బావి పక్కన యాగశాలలో మొత్తం హోమాలు చేసేసారు. హోమాలు ఏంటని చెప్తే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి హోమం అయిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టాల ముందు హోమం అయిన తర్వాత 10 మంది బ్రాహ్మలు పండితులు మొత్తం పక్కనేమో ఈవో జేఈఓ కెమెరాలు పుచ్చుకుని ఆ హోమం దగ్గర బయలుదేరి మాడవీధులంతా సంప్రోక్షణ. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలుగు మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పుల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా మెట్లన్నీ? వీళ్ళకి ఒళ్ళంతా బాతలు పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి? అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే రాజకీయం కోసం తుచ్చమైన రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు ఒళ్ళంతా వాతలు పెట్టాలా, నాలుగు మీద వాతలు పెట్టాలా, ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని లక్షల గుడిలో పవన్ కళ్యాణ్తో పొల్లుదండాలు పెట్టించాలా, లేకపోతే ప్రక్షాళన దీక్షలు చేయించాలా అని చెప్పి వాగుతున్న పేరుని నాని, నీకు ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతాను. అసలు ఎన్ని గుళ్ళకి జగన్మోహన్ రెడ్డిని పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రాపర్గా తీసుకెళ్ళాలి ఇప్పుడు మేము? అది చెప్పు. అసలు ఎన్ని గుళ్ళకి ఈరోజు మాట్లాడి నిన్ను పొర్లుదండాలు పెట్టించాలి? నువ్వు ఎక్కడున్నావా? అపరిచితుడి కాలంలో ఉన్నావా? అదేదో దాన్ని ఏమంటారు, గరుడ పురాణంలో ఈ సూదుతో పోల్చాలి, అని చంపాలి, ఇలాంటివి చేయాలి అని చెప్పి ఊడు ప్రాక్టీషనర్ లాగా మాట్లాడుతున్నావు. సెన్స్ ఉందా పేరునని నువ్వు మాట్లాడడానికి? ఏ శిక్షా స్మృతిలో ఉంది బాబు ఇలాంటి మాటలన్నీ? ఒక సీఎంని పట్టుకొని నువ్వు సీరియస్గా వాతలు పెట్టాలా అంటున్నావా? ఎలా ఉందేంటి నీకు? అసలు నువ్వు ఒక వదిలేస్తున్న పాయింట్ ఏంటే? అసలు మిల్క్ అన్న ప్రోడక్ట్ ఎందుకు లేదా నెయ్యిలో? నువ్వు మెక్కడానికి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూర్చుని పెరుగుల్లో పాలు నెయ్యి అన్నీ కావాలి కదా, ప్రసాదాల్లో మాత్రం నెయ్యి అన్న ప్రోడక్ట్ లేకుండా రసాయనాలు కలుపుతారా? ఏం దిక్కుమాల ప్రభుత్వం ఎలా పెట్టారా మీరు? కలియుగ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మాట్లాడుతున్నావు, సిగ్గుందా? ఈరోజు కూడా ఆ విషయాన్ని వెనకేసుకున్నాడానికి నీకు సుప్రీంకోర్టు సిబిఐ అసలు దీంట్లో కల్తీ జరగలేదని చెప్పారా? ఇది కల్తీ లడ్డని బయటకు వస్తే నువ్వు వాగే వాగుళ్ళెట్టి ఇంకా సిగ్గు రావట్లేదా ఎవరికి? హిందువులపైన దాడి చేస్తానే ఉంటారా ఈ వైకాపా వాళ్ళందరూ? ఏంటే పొరంబొగ్గలు ఎవరు చూసినా కూడా బయట కూర్చొని నీరస్గా అంటూ ఉంటారు. అసలు ఏం కల్తీ జరగలేదు. పాలు ఎందుకు లేవు అయ్యా టెండర్లో? పాలు ఎందుకు లేవు? చిన్నప్పటి అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని లక్షల లడ్డూల్లో మిల్క్ అనే ప్రొడక్ట్ లేకుండా ఎలా తీశారు? అండ్ దీంట్లో వాడిన రసాయనాల్లో ఏ కొవ్వు ఉందో బయటపడాలి కదా ముందు. ఇప్పుడు దాకా పాలు లేదని బయటపడింది, తర్వాత రసాయనాల్లో ఏ కొవ్వు లేదని బయటపడుతుందో లేదో నువ్వేలా చెప్తావు? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు బ్రెయిన్ ఉందా? నేను లిటరల్లీ ఇలాంటి వాళ్ళని చూస్తే ఇలాగే ఒళ్ళు మండుద్దండి. ఇలా ఇష్టం వచ్చిన మాటలు పిచ్చి పిచ్చిగా చెలరైపోతాడు. సీఎం పట్టుకుని ఏంటి ఆ మాటలు? రాజారెడ్డి రాజ్యాంగం, అపరిచితుడు సినిమాలు, గరుడ పురాణం ఇలాంటి తొక్కలో స్టోరీలు తీసుకొస్తావేంటా నువ్వు? చెప్పు. రాజారెడ్డి రాజ్యాంగం 2029 వస్తుందంటే మిల్క్ అన్న ప్రొడక్ట్ కాదు, ఈసారి లడ్డూలో స్వీట్నర్ కూడా తీసుకొచ్చి ఇంకోటి పెడతాం మేమని. సిగ్గుండాలి మనం ఇలాంటి మాటలు మాట్లాడే ముందు. ఇలాంటి మాట్లాడిన పేరుని నాని పైన BNS 196(1), 353(2), 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదైపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పైన చేసిన వ్యాఖ్యలపైన ఇతను కేసు నమోదైంది. అండ్ ఈయన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చాలా సీరియస్గా కూడా రియాక్ట్ అయ్యారు. ఏంటి మాటలన్నీ? ఎందుకు మనం అసలు మాట్లాడలేకపోతున్నాం? ఫ్యాక్ట్స్ బయట జనాలు చెప్పరేంటని. ఇది ఫ్యాక్ట్స్. నెయ్యి అన్నది లేదు, అప్రతిష్ట పాలు చేశారు. ఈరోజు వరల్డ్ వైడ్ మన బాలాజీ టెంపుల్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతాం. వరల్డ్ వైడ్ ఈ దిక్కుమాల ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లలో పాలకు కూడా మేము కకృతిపడే లంచాలు తినే దరిద్రపు గవర్నమెంట్. ఇండియాలో ఏపీ ఉంటుంది, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అండ్ వైకాపా టీం ఉంటుంది. వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారని వీళ్ళు ప్రూవ్ చేశారు. వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుని తప్పలేదు. అసలు నా దృష్టిలో వీళ్ళందరినీ ప్రక్షాళన దీక్షలు ఏళ్లతో చేయించాలి, తిప్పాలి గుళ్ళు మొత్తం. 30 మంది పైన దీంట్లో ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉంటే అది బయటకు వస్తే వాగడానికి దమ్ము లేదు, సత్తా లేదు. మీది ఒక ప్రభుత్వం ఒకప్పుడు, దాంట్లో నువ్వు ఒక మాజీ కూర్చో. సో ఇది ఈరోజు పేరుని నాని పరిస్థితి. ఎనీ టైమ్ ఈ మే గెట్ అరెస్టెడ్. చాలా రోజులు పాపం పండింది. ఇలాంటి పాపాత్ములు బొచ్చడి మంది ఉన్నారు సొసైటీలో. వాళ్ళందరినీ ప్రక్షాళన చేస్తే తప్ప వెంకటేశ్వర స్వామి వారు చాలా శాంతిచ్చరు లాంగ్వేజ్లో చెప్పాల్సి వస్తే ఇలాగే ఉంటుంది. దేవుళ్ళు తీసుకొచ్చి కొలోకియల్ లాంగ్వేజ్లో పెడితే. సో ఇలాంటి పిచ్చివాగులు వాగిన పేరుని నాని అండ్ కల్తీ లడ్డూలో కల్తీ లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు బయట ప్రచారాలు చేస్తున్న ఈ టీంని మీరు ఎలా చూస్తారో కమెంట్స్లో ఒపీనియన్ మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.